హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మనకి హెడ్ ఫోన్ జోన్ నుంచి ఒక స్పెషల్ ప్యాకేజ్ వచ్చింది. వీడియో మజా వస్తుంది, అందుకే ఏ పార్ట్ మిస్ అవ్వకుండా మొత్తం లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి. ఇంకా అట్లనే లైక్ అయితే కొట్టేసాను కదా, కొట్టేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే చేసేసి పక్కన లైన్స్ తోటి ఉన్న బెల్ బటన్ కూడా నొక్కేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్, ఇంకా నా వీడియోస్కి నోటిఫికేషన్లు అవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. యాక్చువల్గా ఏంటంటే ఈ ప్రోడక్ట్ గురించి చెప్పాలంటే హెడ్ ఫోన్ జోన్ ఒక మంచి ప్రీమియం బ్రాండ్ తోటి కొలాబరేట్ చేసి కొత్త యూనిక్ ఫీచర్స్ తోటి ఉన్న ఐఈఎమ్స్ లాంచ్ చేసింది. అంటే మన ఇండియన్ కన్జ్యూమర్స్కి నచ్చేలాగా ట్యూన్ చేసింది దీన్ని. అంటే ఫ్రీక్వెన్సీ ఈక్యూ ట్యూనింగ్, అదంతా కర్వ్ అంటారు కదా, అది మన ఇండియన్స్కి నచ్చేలాగా ట్యూన్ చేస్తారు. ఎందుకంటే మన సాంగ్స్ మన పబ్లిక్కి కొంచెం అంటే డిఫరెంట్, మనకి ఇట్లా బేస్ ఎక్కువ ఉండి, ట్రెబుల్ ఎక్కువ ఉండి, మిడ్లో ఉండి అట్లా నచ్చుతుంది కదా, ఆ స్టైల్లో దీని ట్యూనింగ్ ఉంది. ఇంకా మంచి రీజనబుల్ ప్రైజే, అందరు అఫోర్డ్ చేయొచ్చు. అట్లాంటి రీజనబుల్ ప్రైస్లో లాంచ్ చేశారు కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. దీని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను. ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా హెడ్ ఫోన్ జోన్ నుంచి వచ్చిన ప్యాకేజ్ అన్బాక్సింగ్ స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత ఈరోజు మనం ట్రిపుల్ డ్రైవర్ ఇన్ ఇయర్ మానిటర్స్ అన్బాక్సింగ్ చేస్తున్నాము. ఎప్పట్లాగానే హెడ్ ఫోన్ జోన్ బ్లూ కలర్ మంచి ప్రీమియం ప్యాకేజింగ్లో ఈ ప్రోడక్ట్ పెట్టి మనకు పంపించింది. ఓపెన్ చేయగానే హెలో ఆడియో ఫైల్స్ అని చెప్పేసి వెల్కమ్ నోట్ చూడొచ్చు. ఇంకా ఈ కార్డ్స్ పైన డీటెయిల్గా అంటే ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసే ఐఈఎమ్స్ ఉన్నాయి కదా, వాటి పిక్చర్ ఇంకా వాటి ఫీచర్స్, స్పెషల్ హైలైట్స్ అవన్నీ ఇక్కడ ఉన్నాయి మెన్షన్ చేసి. మీరు కావాలంటే వీడియో పాజ్ చేసుకొని డీటెయిల్గా చెక్ చేసుకోవచ్చు. ఎలాగో నేను యూస్ చేసిన తర్వాత నాకు ఎలా అనిపించిందో కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. అంటే మీకు కంప్లీట్ చూపిస్తాను దాని బిల్ట్ క్వాలిటీ, దాని స్పెసిఫికేషన్స్, ఇంకా దాని ఆడియో పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది. ఇది యాక్చువల్గా ఏంటంటే లాంచ్ ప్రైస్ 4999కి, అంటే అండర్ 5000 మీకు ట్రిపుల్ డ్రైవర్. స్పెషాలిటీ ఏంటంటే ఇది హెడ్ ఫోన్ జోన్ ఇంకా ఒరివేటి కొలాబరేట్ చేసి బ్లాక్ బర్డ్ అని అండర్ 5000లో హైఫై హైబ్రిడ్ ఐఈఎమ్స్ లాంచ్ చేశారు. ఇక్కడ ఒక డైనమిక్ డ్రైవర్, 2 బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్. అంటే డైనమిక్ డ్రైవర్ బేస్ కోసం, ఇంకా బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్స్ రెండు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఇయర్ ఫోన్లో, అంటే మీకు హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కోసం. ఇంకా స్పెసిఫికేషన్స్ ఇక్కడ డీటెయిల్గా మీకు ఒకసారి చూపించేస్తాను. ఇందులో ఇంపిడెన్స్ 16 ohms ఉంది డ్రైవర్ది. ఇంకా మీకు 5 Hz నుంచి 20 kHz వరకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఉంది కాబట్టి బేస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకా 107 decibels సెన్సిటివిటీ, 0.08% THD ఉంది. మంచి ఫీచర్స్ అయితే బాగానే ఉన్నాయి. ఇంకా ఒరివేటి OD200 రీసెంట్లీ నేను అన్బాక్స్ చేశాను కదా, చాలా బాగుంటుంది. అది 10,000 అట్లా కాస్ట్ ఉంటే వీళ్ళు సగానికి సగం కాస్ట్లో, అంటే అండర్ 5000 రూపీస్ 4999కే మంచి ప్రీమియం కేటగిరీ, అది కూడా అఫోర్డ్ చేయగలిగే ప్రైస్ రేంజ్లో మీకు 5,000 లోపు. ఇంకా ఇండియన్స్కి నచ్చేలాగా వీ షేప్ ట్యూనింగ్ తోటి డిజైన్ చేశారని చెప్పారు. ఇది అన్బాక్స్ చేయగానే యాక్సెసరీస్ బాక్స్లో మీకు 6 pairs సిలికాన్ ఇయర్ టిప్స్ వచ్చినాయి. 3 బుల్లెట్ షేప్డ్, 3 బౌల్ షేప్డ్. అంటే మనకి ఎట్లా కంఫర్ట్ ఉంటే అట్లా పెట్టుకోవాలి, కానీ ఖచ్చితంగా అది మన చెవిలో మోస్ట్ కంఫర్టబుల్ పెట్టుకుంటేనే మీకు ఆ బేస్ పంచ్ ఉంటుంది. ఇంకోటి మంచి హార్డ్ కేస్ కూడా వచ్చింది, ఫ్యాబ్రిక్ మెటీరియల్ తోటి ఒరివేటి హెడ్ ఫోన్ జోన్ లోగో ఉండేసి ఇందులో మీకు ఐఈఎమ్స్ నీట్గా ఇట్లా పెట్టేసి వచ్చినాయి. లోపలంతా వెల్వెట్ ఫినిష్ ఉండేసి మీకు పై సైడ్ కూడా పౌచ్ ఉంది ఆ సిలికాన్ ఇయర్ టిప్స్ అవి పెట్టుకోవడానికి. ఇట్లా హార్డ్ కేస్ ఉంటే బెటర్, ఎందుకంటే మనం క్యారీ చేసుకొని తీసుకెళ్ళడానికి అట్లా ఈజీ ఉంటుంది. మంచి ప్రీమియం క్యారీ కేస్ ఉంది అది. ఇంకా ఇది మన కేబుల్, బ్రేడెడ్ కేబుల్, మంచి గోల్డ్ ప్లేటెడ్ TRS 3.5mm జాక్ పిన్ తోటి, మెటల్ పిన్నే ఉంది. చాలా హై క్వాలిటీ పిన్ ఉంది జాక్ పిన్. ఇంకా కేబుల్ క్వాలిటీ కూడా బాగుంది, చాలా స్టిఫ్ లేదు, చాలా సాఫ్ట్ కూడా లేదు, కంఫర్టబుల్ ఉండేలాగా ఉంది. ఇంకా నేను యూజ్ చేసి చెప్తాను కదా, ఇక్కడ మధ్యలో మీరు బీడ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు దాని డిస్టెన్స్, అది 2 లెఫ్ట్ రైట్ ఇయర్ ఫోన్స్లో. ఇంకా ఇవి ఆల్రెడీ దానికి కేబుల్ పెట్టేసే వచ్చింది. ఇదే మన హెడ్ ఫోన్ జోన్ ఒరివేటి కొలాబరేట్ చేసి లాంచ్ చేసిన బ్లాక్ బర్డ్ హైబ్రిడ్ ఐఈఎమ్స్ బాగున్నాయి. దాని షెల్ అది కూడా లైట్ వెయిట్ అక్రిలిక్ షెల్ ఉండేసి 3D ప్రింటెడ్ అది షెల్. దాని ఫేస్ ప్లేట్ మాత్రం ట్రాన్స్లూసెంట్ ఉంది, అంటే మీరు డ్రైవర్స్ ఇక్కడ నుంచి పైనుంచి చూడొచ్చు, ఒక యాంగిల్లో కనపడతాయి కూడా మీకు. ఒక డైనమిక్ డ్రైవర్, 2 బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్స్, ఇంకా డిటాచబుల్ 2-pin కనెక్టర్ ఉంది. ఈ కనెక్టర్ పొలారిటీ ఇంకా లెఫ్ట్ రైట్ మార్కింగ్ చూసే పెట్టాలి, అటు ఇటు తిప్పి పెడితే మీకు ఆడియో క్వాలిటీ మొత్తం దెబ్బతింటుంది. ఓవరాల్ ఎర్గనామిక్ డిజైన్ ఉండేసి ఇందులో 10mm డైనమిక్ డ్రైవర్ ఉంది కాబట్టి మనం మంచి బేస్, అది 5 Hz అంటున్నారు కదా ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, కాబట్టి మంచి బేస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు నేను కొన్ని తెలుగు సాంగ్స్, హిందీ సాంగ్స్, ఇంగ్లీష్ సాంగ్స్, ఇంకా కొన్ని వీడియోస్, గేమింగ్కి అట్లా అంతా యూజ్ చేసి, ఒక రోజంతా యూజ్ చేసి నాకు ఎలా అనిపించింది అనేది ఇక రాబోయే క్లిప్లో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తా. చూసిన తర్వాత మీకు నచ్చిందా లేదా మీరు కూడా చెప్పండి. చూసినారు కదా ఫ్రెండ్స్, అన్బాక్సింగ్ ఇది ఇన్ ఇయర్ మానిటర్స్ది ఒరివేటి హెడ్ ఫోన్స్ ఉంది బ్లాక్ బర్డ్ హైఫై హైబ్రిడ్ ఐఈఎమ్స్. దీని డిజైన్ వైజ్ మీకు ఎలా అనిపించింది మీరు కమెంట్ సెక్షన్లో రాయండి. డిజైన్ వైజ్ అంటే చాలామందికి తెలుసు కదా, ఐఈఎమ్స్ ఆల్మోస్ట్ అన్నీ ఇవే షేప్ ఉంటాయి, కాకపోతే కొంచెం ఎర్గనామిక్స్లో తేడా ఉంటుంది. ఇంకా ఫేస్ ప్లేట్ అది లుక్స్లో డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ బ్రాండింగ్ అది హెడ్ ఫోన్ జోన్ ఒరివేటిది కూడా చూడొచ్చు. బ్లాక్ కలర్లో బాగున్నాయి, సింపుల్ డీసెంట్ ఉన్నాయి. లైట్ వెయిట్ 3D ప్రింటెడ్ అక్రిలిక్ షెల్ ఉండేసి ఎక్సలెంట్ బిల్ట్ క్వాలిటీ ఉంది. కాకపోతే దీంతో పాటు వచ్చిన సిలికాన్ ఇయర్
ఇయర్ టిప్స్ నాకు అస్సలు సెట్ అవ్వలేదు, నా చెవులకు అసలు పర్ఫెక్ట్ అంటే ఐసోలేషన్ అవ్వలేదు, నాయిస్ ఐసోలేషన్. కాబట్టి నేను ఈ వైట్ కలర్వి లార్జ్ సైజ్ సిలికాన్ ఇయర్ టిప్స్ ఉన్నాయి కదా అవి యూజ్ చేసేసి నా ROG ఫోన్కి పెట్టి కనెక్ట్ చేసి దీనిపైన కూడా మ్యూజిక్లు టెస్ట్ చేసిన, ఇంకా నా దగ్గర చాలా డాక్స్ ఉన్నాయి కదా అన్నిటికీ పెట్టి నేను చెక్ చేసిన. ఇట్లా ఫిట్టింగ్ అది ఇక్కడ చూడొచ్చు, పర్ఫెక్ట్ ఫిట్ ఉంది, ఇంకా కంఫర్టబుల్ ఉంది, లైట్ వెయిట్ ఉంది, కేబుల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఇది మీరు అడ్జస్టబుల్ కూడా ఇక్కడ ఎట్లా అంటే అట్లా మీకు కావాల్సిన ప్లేస్లో దీన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. మైక్రోఫోన్ ఉండదు ఇందులో, ఇట్లా కనపడుతుంది చెవులకు పెట్టుకుంటే. లుక్స్ వైజ్ మీకు ఎలా అనిపించింది చెప్పండి. సౌండ్ క్వాలిటీ వైజ్ అంటే ఇంకా ఇందులో మైక్రోఫోన్ ఉండదు, మీరు కాల్స్కి కాదు, ఇది మ్యూజిక్ వినడానికి. ఇంకా మీరు కంపల్సరీ బడ్జెట్ ఫోన్లు అయితే మొబైల్ ఫోన్లు అట్లా ఉంటే సపరేట్ ఒకటి ఎక్స్టర్నల్ డాక్ తీసుకొని యూస్ చేసుకుంటే బెటర్. ఇది ఇంపిడెన్స్ 16 ohms అంటే మామూలు ఫోన్కి కూడా పెట్టి యూజ్ చేయొచ్చు. కాకపోతే IEMs అంటేనే యూజువల్లీ డాక్ తోటి, ఇట్లా ప్రీమియం కొంచెం అంటే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉంటే అందులో బిల్ట్-ఇన్ డాక్ బాగుంటుంది కాబట్టి మీకు అంత పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ బడ్జెట్ ఫోన్స్కి మాత్రం మీరు సపరేట్ ఒక మంచి డాక్ తీసుకొని యూస్ చేసుకోవడం బెటర్. ఓవరాల్గా ట్రిపుల్ డ్రైవర్ అంటే మీకు ఇందులో ఒక్కొక్క ఇయర్ ఫోన్లో మీకు ఒక డైనమిక్ డ్రైవర్ ఉంటుంది, 10 mm ఉంది ఇందులో డ్రైవర్, కాబట్టి బేస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నేను యూస్ చేశాను కదా, వాళ్ళు 5 Hz నుంచి 20 kHz అన్నారు. 5 Hz బేస్ అంటే నేను ఈ సిలికాన్ ఇయర్ టిప్స్ మార్చినాక నాకు ఆ పంచ్ బేస్ అంటే లో ఎండ్ ఫీల్ అప్పుడు ఏర్పడింది నాకు. అప్పటిదాకా నేను బేస్ మిస్సింగ్ ఉంది అన్నట్టు అనుకున్నాను, ఎందుకంటే నాయిస్ ఐసోలేషన్ సరిగా లేక మీకు ఇయర్ టిప్స్ చిన్న సైజ్ అయిపోయి లేకపోతే పర్ఫెక్ట్ ఫిట్ లేకపోతే మీకు బేస్ మిస్ అవుతుంది కదా. ఈ పెద్దవి పెట్టిన తర్వాత నాకు వచ్చేసింది. ఇంకా వోకల్ క్లారిటీ, సింగర్ వాయిస్, మిడ్ ఫ్రీక్వెన్సీస్ అన్నీ బాగానే ఉన్నాయి. బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్స్ అంటే మీకు ట్రెబుల్ కోసం యూజ్ చేస్తారు. యాక్చువల్గా ఇందులో ఒక బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్ ఇస్తే బాగుండేదేమో అనిపించింది నాకంటే, ఒకటి సరిపోయేదేమో, రెండు ఇచ్చిండ్రు కదా, ఒక డైనమిక్ డ్రైవర్, 2 బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్. కాబట్టి కొంచెం నాకు ట్రెబుల్ ఎక్కువనే అనిపించింది. అప్పటికి V షేప్ ట్యూనింగ్ ఉంది, అంటే మిడ్ ఫ్రీక్వెన్సీస్ కొంచెం తక్కువ ఉండి బేస్ మంచి పంచి ఉంది, కానీ ట్రెబుల్ కొంచెం ఎక్కువే ఉంది. అంత ఎక్కువ కూడా అవసరం లేదు. కొంతమంది ఉంటారు ట్రెబుల్ పిచ్చోళ్ళు కూడా, అబ్బా ట్రెబుల్ ఇంకా ట్రెబుల్ కావాలని, అసొంటి వాళ్ళకైతే మస్తు పిచ్చిగా నచ్చుతుంది. కాకపోతే ట్రెబుల్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే కొంచెం అంటే లాంగ్ డ్యూరేషన్ వరకు మీరు మ్యూజిక్ వింటే టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సాఫ్ట్ రోల్ ఆఫ్ ఉండి కొంచెం ట్రెబుల్ తక్కువ ఉండాలి. అసలు ఒక బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్ ఇస్తే ఇంకా సూపర్ ఉండేది ఏమో అని నాకు అనిపించింది. ఇందులో 2 ఉన్నాయి, నో ప్రాబ్లం, బాగానే ఉంది. అంటే ఒరివేటి OD200 ఉంది కదా, అది నా వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఇన్ ఇయర్ మానిటర్స్. అవి 10,000 రూపాయలు, యాక్చువల్గా 15,000 ఉండింది లాంచ్ అప్పుడు, తర్వాత 10,000 చేసిండ్రు హెడ్ ఫోన్స్ తోటి కొలాబరేట్ చేసి. అవి ఎక్సలెంట్ ఉంటాయి, దాంట్లో జీరో కంప్లైంట్. ఇది కూడా ఏం కంప్లైంట్ లేదు. 5,000 రూపాయలు అంటే 4,999కి నాకు బాగానే అనిపించినాయి. కాకపోతే మొబైల్కి నేను ఇది ROG ఫోన్కి పెట్టి యూస్ చేసిన కదా. ఇందులో ఇట్లాంటి ఫ్లాగ్షిప్ మంచి ప్రీమియం మొబైల్స్లో మీకు బిల్ట్-ఇన్ డాక్ ఉంటుంది కాబట్టి, మంచి డాకే ఉంటుంది కాబట్టి మీకు ఏం ఇబ్బంది ఉండదు, నడుస్తుంది. ఇది ఇట్లా డైరెక్ట్ కూడా యూస్ చేయొచ్చు, 16 ohms ఇంపిడెన్స్. కాకపోతే మీరు బడ్జెట్ మొబైల్స్కి ఇట్లా IEMs కొనుక్కొని డైరెక్ట్ పెట్టుకుంటే మాత్రం మీరు సాటిస్ఫై కాకపోవచ్చు. అందుకే మీరు ఒక డాక్ సపరేట్ ఏదన్నా బడ్జెట్దైనా ఒక డాక్ కొనుక్కొని యూస్ చేస్తేనే బెటర్. ఇవాళ రేపు డాక్లు మీకు 2,000-1,500కు కూడా దొరుకుతున్నాయి. నేను అయితే లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా, మీరు చెక్ చేసుకోండి. అట్లాంటి డాక్ పెట్టుకుంటే ఏంటంటే మీకు అడ్వాంటేజ్ కొంచెం పంచ్ ఇంకా క్లారిటీ అది ఎక్కువ ఉంటుంది. ఇంకా హై ఇంపిడెన్స్ ఇన్ ఇయర్ మానిటర్స్ని వాటిని డాక్ ఈజీగా మీకు లోడ్ లేపగలుగుతుంది, అది ఒక అడ్వాంటేజ్ ఉంటుంది. అయితే ఓవరాల్ నేను తెలుగు సాంగ్స్, హిందీ సాంగ్స్, ఇంగ్లీష్ సాంగ్స్ అన్నీ విన్నాను. నాకు బేస్ క్వాలిటీ సాటిస్ఫైడ్ బాగానే ఉంది. ఇంకా మిడ్ వోకల్ క్లారిటీ, డైలాగ్స్ క్లారిటీ, సింగర్ వాయిస్ అది కూడా ఎక్సలెంట్ ఉంది. హై ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కూడా ఎక్సలెంట్ ఉంది. మీకు 20 kHz వరకు అన్ని హై ఫ్రీక్వెన్సీ, మీకు స్టీరియో సపరేషన్, ఇంకా సౌండ్ స్టేజ్, స్టీరియో విడ్త్ అంతా బాగానే ఉంది. ఒకటే కొంచెం ట్రబుల్ నాకు ఎక్కువ అనిపించింది, అంటే నా పర్సనల్ చాయిస్, ఒక్కొక్కరి చాయిస్ ఒక్కొక్కటి. అంటే ఈక్విలైజర్ ఉంటే మాత్రం నేను అందులో కొంచెం ట్రబుల్ ఫ్రీక్వెన్సీస్ కొంచెం తగ్గించుకుంటాను, ఎందుకంటే నేను అంత ట్రబుల్ వినేవాడిని కాదు. ఎందుకంటే నేను లాంగ్ ఒక 1/2 hour 45 minutes అట్లా సాంగ్స్ వినాలంటే నేను ఎప్పుడు హై ఫ్రీక్వెన్సీ 16 kHz నుంచే ఇట్లా రోల్ ఆఫ్ అయ్యేలాగా పెట్టుకుంటాను, ఎందుకంటే టైరింగ్ ఉండకుండా స్మూత్ ప్లీజింగ్ మ్యూజిక్ ఎంజాయ్ చేయొచ్చు. దీనికి కొంచెం ఎక్కువనే నేను దించుకోవాల్సి వచ్చింది ఈక్విలైజర్లో, ట్రబుల్ సైడ్ కొంచెం ఎక్కువ అనిపించింది. అయితే ఇది మనం ఈరోజు అన్బాక్సింగ్ చేసిన ఇన్ ఇయర్ మానిటర్స్ హైబ్రిడ్ అంటే ఏంటిదంటే మీకు బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్ అంటే చాలాసార్లు నేను వీడియోస్లో చెప్పిన, అందులో మీకు డయాఫ్రమ్ కాయిల్ అట్లా కాకుండా ఒకటి స్ట్రిప్ ఉంటుంది, ఆ స్ట్రిప్ చుట్టూ మీకు మ్యాగ్నెట్ ఉండి కాయిల్ ఉంటుంది. అయితే ఆ కాయిల్లో ఆడియో సిగ్నల్ ఇచ్చినప్పుడు ఆ స్ట్రిప్ అనేది వైబ్రేట్ అయ్యి సౌండ్ జనరేట్ చేస్తుంది. చాలా ప్రిసైజ్ ఇంకా అక్యురేట్ సౌండ్ ఉంటుంది దాన్ని. కాకపోతే అది ఎక్కువ మిడ్ హైస్, హై ఫ్రీక్వెన్సీస్ అవి మాత్రమే జనరేట్ చేయగలుగుతుంది. లో ఫ్రీక్వెన్సీస్కి వాడరు జనరల్లీ బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్స్.
కానీ ఈ మధ్య నేను ఒకటి అన్బాక్స్ చేశాను, అందులో బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్ ఉండి అది మొత్తం ఫుల్ రేంజ్ ఉండింది. అట్లా కూడా ఇప్పుడు టెక్నాలజీ పెరిగిపోయి వస్తున్నాయి, కానీ యూజువల్లీ బ్యాలెన్స్డ్ ఆర్మేచర్ డ్రైవర్ అంటే ఖాళీ హై ఫ్రీక్వెన్సీకే వాడతారు అది ఓన్లీ. ఇంకా ఇందులో డైనమిక్ డ్రైవర్ కూడా 10mm ఉంది కాబట్టి బేస్ లవర్స్కి కూడా నచ్చేలాగానే ఉంది. కేబుల్ క్వాలిటీ కూడా బాగానే ఉంది, బిల్ట్ క్వాలిటీ బాగానే ఉంది. ఈ ప్రైస్కి ఓకే అని చెప్పొచ్చు, ఎందుకంటే ఓరివైటీ అనేది మంచి ప్రీమియం బ్రాండ్ కదా, వాళ్ళది ఇదివరకు చాలా ఎక్స్పెన్సివ్ ఉండేది. ఇది అండర్ 5,000 రూపీస్లో ఇంకా ఇండియన్స్కి నచ్చేలాగా దాని ఈక్యూ కర్వ్ కూడా అట్లనే ట్యూన్ చేస్తుంది, వి షేప్. అయితే ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం అన్బాక్సింగ్ చేసింది. లైక్ అయితే కొట్టేసాను కదా, కొట్టేయండి. ఇంకా అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేయకుంటే చేసేయండి. రేపు మరో ఇది ఎలా అనిపించింది అది చెప్పండి, మీరు ఫస్ట్ చెప్పి కామెంట్ సెక్షన్లో రాయండి. దీని లింక్ అది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తా. ఇంకా రేపు మరో ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్ అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ కలుస్తా. బాయ్.